అబిడ్స్లోని ఓ లాడ్జ్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అబిడ్స్ ఫార్చ్యూన్ లాడ్జ్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం అయితే నడుస్తోంది. ఫార్చ్యూన్ లాడ్జ్లో చీకటి దందాను ముఠా అయితే నిర్వహిస్తోంది. ముంబై నగరాలకు చెందిన అమ్మాయిలతో ఈ వ్యభిచారం వ్యాపారం అయితే చేస్తున్నారు. 16 మంది అమ్మాయిలు, లాడ్జ్ యజమాని, 4 విటలను అరెస్ట్ చేశారు పోలీసులు. అబిడ్స్లోని ఓ లాడ్జ్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అబిడ్స్ ఫార్చ్యూన్ లాడ్జ్లో గుట్టు చప్పుడు కాకుండా అయితే వ్యవహారం నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. అబిడ్స్లోని ఓ లాడ్జ్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, అబిడ్స్ లోని ఈ ఫార్చ్యూన్ అనే ఒక లాడ్జ్ పైన వారి విశ్వసనీయ సమాచార మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేయడం జరిగింది. ఈ మధ్య మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి దాదాపు ఈ కలకత్తా, ముంబై నగరానికి చెందిన 16 మంది యువతులతో పాటు లాడ్జ్ యజమాని అలాగే 4 ఇటులను కూడా అదుపులో తీసుకున్నారు. అనంతరం వీరిని విచారణ నిమిత్తం అబిడ్స్ పోలీసులకు అప్పగించారు. ఈ కోల్కతా, ముంబై ప్రాంతాలకు సంబంధించిన ఈ 16 మంది అమ్మాయిలను కూడా ఒక ముఠా ఉద్యోగం పేరుతో హైదరాబాద్ కు రప్పించి ఆ తర్వాత వారిని బలవంతంగా విచార రొంబిలో దిగినట్లుగా కూడా పోలీసుల విచారణ తేలింది. ప్రస్తుతం ఆ 4 ఎవరైతే విటులతో పాటు ఆ లాడ్జ్ యజమాని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ 16 మంది యువతులను ఏదైతే వీరిని స్టేట్ హోమ్ కి తరలించడం కూడా జరిగింది. అయితే ఈ పట్టణ వారి వ్యవహారానికి సంబంధించి వారిని ఉద్యోగం కోసం హైదరాబాద్ కు తీసుకొచ్చిన తర్వాత ఆన్లైన్ లో వీరందరూ కూడా వీటిని ఆకర్షించే విధంగా ఫోటోలన్నింటినీ కూడా అక్కడ పెట్టి ఆ ఫోటోల ద్వారా కస్టమర్లకు ఎరవేసి వారందరినీ కూడా ఈ లాడ్జ్లో తీసుకెళ్లి ఈ వ్యభిచారం సాగిస్తున్నట్లుగా పోలీసుల దాడిలో తేలింది. లాడ్జ్ యజమానికి తెలిసినప్పటికీ కూడా గత 6 నెలలుగా గుడి చప్పుడు కాకుండా వ్యవహారం నడిపిస్తున్నట్లుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు చెప్తున్నారు. ఇటు లాడ్జ్ యజమానితో పాటు ఆ తర్వాత ఈ ఎవరైతే కస్టమర్లు వచ్చారో ఆ 4 వ్యక్తులను అలాగే యువతులను వీరందరినీ కూడా తీసుకొని విచారణ చేస్తున్నారు. మాది అండ్ కృష్ణ, ఆ లాడ్జ్ పై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? సీజ్ చేసే అవకాశం ఉంది ఏమైనా అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేసే లాడ్జే కానీ ఇల్లు కానీ పోలీసులు సీజ్ చేయడం జరుగుతుంది. దాన్ని దాదాపు 1 ఏడాది పాటు ఇటు కమిషనర్ ఆదేశాల మేరకు సీజ్ చేస్తారు. ఆ తర్వాత దానికి సంబంధించి మళ్ళీ తిరిగి ఓపెన్ చేయాలంటే కోర్టు నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. మరోసారి కనుక పట్టుబడితే ఖచ్చితంగా లాడ్జ్ను కూల్చివేసే అధికారం కూడా పోలీసు అధికారులకు ఉంటుంది. మున్సిపల్ అధికారులకు కోర్టుకు సందేశాలు ఇస్తారు. ఇందులో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న కోణంలో కోర్టు ఆదేశాల మేరకు ఆ లాడ్జ్ను కూల్చివేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ ఫార్చ్యూన్ అనే లాడ్జ్లో గతంలో కూడా జరిగినాయన్న కోణంలో పోలీసుల విచారణ సాగుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.